పూజా వేళ ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి. రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి. రండి రండి ప్రార్థన చేయగరండి. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా పూజలు సమర్పించిన వారు థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all other souls to rest in peace offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all the diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Addagadla Nancy Monica to rest in peace, Mass offered by family. For the departed soul of Madimi Velangini Raju and Madimi Amardeep to rest in peace, Mass offered by Madimi Annapurna. For God's blessings and salvation of youth, Mass offered by Madimi Annapurna. For God's blessings and help in the construction of new church, Eluru Divine Word Retreat Center, Mass offered by Madimi Annapurna. For bright future of children and for salvation of family and for the financial blessings, Mass offered by Ellapu Lakshmi and family. Thanks be Mass and for all the special intentions of the family members offered in the honor of Immaculate Heart of Mother Mary by Tirumala Reddy, Shaur Reddy and Maria Goretti ఫ్యామిలీ మెంబర్స్. ఈ విన్నపములతో పాటుగా మన అవసరములను మన విన్నపములను దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి వందనములను తెలియచేద్దాం. ప్రత్యేక విధముగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని దేవుడు నెరవేర్చాలని, మన కన్నీరు తొడవబడాలని, మన అంగలార్పులను దేవుడు నాట్యముగా మార్చాలని, మన బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు దయచేయాలని, ఉద్యోగములను దయచేయాలని, గర్భఫలమును దయచేయాలని, పాడి పంటలను అభివృద్ధిపరచాలని, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో దేవుడు తోడై మనల్ని నడిపించాలని, ప్రతి వ్యసనము నుండి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి లోక సంబంధమైనటువంటి వ్యామోహముల నుండి విడుదల విముక్తిని కలుగు చేయాలని, ఇంకను మన వ్యక్తిగతముగా ఉన్న ప్రతి అవసరాన్ని దేవాతి దేవునికి తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాల్చున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఈరోజు మనము తల్లైనటువంటి శ్రీ సభతో కలిసి పునీత పేతురు, యూలియాను, ఎయిమార్టు యాజకుని స్మరించుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించదము.
ఓ సర్వేశ్వరా, నీవు పునీత పేతురు యూలియానును నీ కుమారుని శరీర రక్తముల పరమరహస్యముల ఎడల అద్భుతమైన భక్తితో నింపితివి. నీ దివ్యం విందు నుండి అతడు పొందిన సంతోషమునకు మేము కూడా అర్హులమగునట్లు చేయమని బ్రతిమాలుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా ప్రవక్త గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 24వ వచనం. అప్పుడు యాజకులను ప్రవక్తలను నాయకులతోనూ ప్రజలతోనూ ఇతడు నగరమునకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పెను కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింటారు కదా అని అనిరి. కానీ నేను వారికి ఇట్లు జవాబు చెప్పి తిని, నేను ఈ దేవాలయమునకును నగరమునకును వ్యతిరేకంగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకుని ప్రభువునకు విధేయులు కండు. అట్లయినా ఆయన తన మనసు మార్చుకును, తాను నిశ్చయించుకున్నట్లుగా మిమ్మల్ని నాశనం చేయడు. నా మట్టుకు నేను మీ ఆధీనమునున్నాను. మీకు ఉచితముగాను న్యాయముగాను తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గుర్తింపడు. మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను ఒక నిర్దోషిని చెప్పినట్లు అగును. ఈ సంగతులల్లా మీకు తెలియచేయుటకే ప్రభువు నన్ను పంపెను. అంతట నాయకులను ప్రజలను యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. కానీ షాపాను కుమారుడైన అహీకాను ఇర్మియా కోపు తీసుకునెను కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకులేమీ కలుగదు, పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా జీవము గల ప్రభువు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా జీవము గల ప్రభువు యావే నా కాపరి. నాకులేమీ కలుగదు, పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును. యావే నా కాపరి. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. ఆ కాలమున గలిలయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడగు యోహానే, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియా కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను.
హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి యొక్క ప్రోత్సాహము వలన స్నాపకుడు యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని తన వాగ్దాన కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరశ్ఛేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. దేవుడు మనలను దీవించును గాక. Amen. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మనందరితో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో తెలిసినటువంటి ఒక సన్నివేశము, హెరోదు బాప్తిస్మిచ్చి యోహాను గారిని శిరచ్ఛేదనం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని మనము చదువుకున్నాం. ఇలాంటి సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో మనకి మరి రెండు ఉన్నాయి. ఒకటి దావీదు గారు, సౌలు మహారాజు. రెండవది యేసుక్రీస్తు వారు, పిలాతు. ఈ మూడు సన్నివేశాల గురించి ఈరోజు మనము కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేయటానికి ముందుగా ఒక చక్కటి మాట చదువుకుందామండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలనని మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతం కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితం కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయనూ లేవు. చాలు. చదవబడినటువంటి ఈ మాటలలో పౌలు గారు మనందరితో కూడా చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ఏ మనుష్యుడును గొప్పలు చెప్పుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ జీవితము, ఈ బ్రతుకు, నీకున్నటువంటి బలము, అధికారము, సమస్తము ఏదైనా సరే దేవుడు ఇచ్చినటువంటి ఉచిత కృప, దేవుడు ఇచ్చినటువంటి బహుమానము అని చాలా స్పష్టంగా మనకు తేట తెల్లంగా సూటిగా పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు. కనుక ఏ మనుష్యుడిని కూడా తనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి, తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి, బలమును బట్టి, బలగాన్ని బట్టి, శక్తిని బట్టి, తనకున్నటువంటి అందచందాలను బట్టి, మరి ఏ విషయాన్ని బట్టి కూడా గొప్పలు చెప్పుకునేటువంటి అవకాశము లేదు, ఉండకూడదు. అయితే ఈనాటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నవంటే, ఒక మనుష్యుడు మరొక మనిషి ఎదుట గొప్పలు చెప్పుకొని తనను తాను నిరూపించుకోవటానికి, లేనిపోని సాహసాలకు వెళ్ళటానికి అనేక మంది ఈ కాలంలో మనకి ఇప్పుడు ఈ సమాజంలో కనిపించే వాళ్ళు ఉన్నారు. ఏదో మనకు తెలిసినటువంటి సామెత, తినటానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అంట. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, తినటానికి తిండి లేదు కానీ బయటకు వచ్చేసరికి గొప్పలు చెప్పుకొని అనేక మంది ముందు మంచివాడని, అనేక మంది వీడు గొప్పవాడని, మాటిస్తే తప్పడని అనేక మంది చెప్పుకుంటే సంతోషం. కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి? తినటానికి తిండి లేనటువంటి ఒక దీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి మనుష్యుడు బయట మాత్రం చాలా గొప్పగా, గర్వంగా మనుషులకు ఇచ్చినటువంటి మాట కోసం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని అప్పులు చేసి జీవితాలని పాడు చేసుకునే వాళ్ళు ఈ కాలంలో మనకి అనేక మంది కనిపిస్తూనే ఉన్నారండి.
నీకు బాధలున్నాయి, సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, ఇరుకు ఇబ్బంది ఉంది. ఇన్నిటి పరిస్థితిలో నిన్ను ఆదుకున్న మనుషుడెవరు? నీతో నడిచిన మనుషుడెవరు? నీ కన్నీరు తుడిచింది ఎవరు? ఆకలి కొన్నప్పుడు నీకు అన్నం పెట్టిన మనిషి ఎవడు? ఎవరు నీ వెంట రాలేదు కదా. అయినప్పటికీ కూడా మనుషుల ఎదుట నువ్వు గొప్పగా కనిపించడం కొరకు ఎలాంటి పనులు చేస్తున్నావు? మనుషులు నిన్ను గొప్పగా పలకాలని ఆశపడుతున్నావా? వారిని మెప్పించడం కొరకు ప్రయత్నం చేస్తున్నావా? కాదు కదా. నీవు మెప్పించవలసింది దేవుణ్ణి. ఎందుకంటే ఈ బ్రతుకు, ఈ క్షణము ఆయన ఇచ్చినటువంటి ఉచిత వరము, ఉచితమైనటువంటి కృప. ఒకళ్ళు చెప్తారు కదా, కృప అంటే ఏంటంటే నువ్వు ఏమీ చేయకపోయినప్పటికి కూడా, అడగకపోయినప్పటికి కూడా నీకు ఇవ్వబడేదే కృప అంట. అది ఎవరు ఇవ్వట్లేదండి, దేవుడు మాత్రమే ఇస్తున్నాడు. మన పరిశుద్ధత కాదు, మన నీతి కాదు, మనం చేసేటువంటి ప్రార్థన అంతకంటే కాదు. అయినప్పటికీ కూడా అడగకనే ఇవ్వబడేటువంటిదే కృప. ఏ అర్హత లేకపోయినప్పటికీ దేవుడు ఇచ్చేటువంటి ఈ కృపను బట్టి ఆయన ఎదుట నీవు నిందారహితుడు కనిపించడానికి ప్రయత్నించేయి, ఆయన మెప్పు పొందుకోవడానికి ప్రయత్నించేయి. అంతేకాని మనుషుల ఎదుట వాళ్ళు నిన్ను పలానవాడు మంచివాడు అంటే, పలానోడు గొప్పోడు అంటే, అతడు చెప్తే పని అయిద్ది అంటే నువ్వెందుకని ఉప్పొంగిపోవాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు అందరికీ. ఒక మనుష్యుడు ఒక అనాథ శరణాలయానికి వెళ్ళాడంట. వెళ్ళేసేసి తను ఆ రోజున ఆ అనాథలందరికీ కూడా మంచి భోజనాన్ని సిద్ధపరిచి ఆ బిడ్డలందరికీ మంచి బట్టలు కొనిచ్చాడంట. కొంతమంది చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఆహా ఎంత గొప్ప మంచి మనసు కదా, ఇంత మనసు, ఇంత మంచితనం ఎంతమందికి ఉంది అని చెప్పి కొంతమంది ఈ వ్యక్తిని గురించి మాట్లాడారంట. అటు తర్వాతగా మరికొంతమంది అంటున్నారంట, వాడికేంటి బాగా ఆస్తిపరుడు, ఏం చేయాలో తెలియక ఇట్లాగా డబ్బుని వృధాగా ఖర్చు పెడుతున్నాడు, వాడికి కష్టం తెలీదు, వాడి కన్ను మీద ఆనట్లేదు కాబట్టి వాడికి నచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు అని మరికొంతమంది అన్నారంట. ఇక్కడ ఈ రెండిటిలో ఏది నిజం? ఇప్పుడు ఆ మనుష్యుడు తన గురించి గొప్ప చెప్పిన వారిని గురించిన అభినందన తీసుకోవాలా, తనను గురించి తక్కువగా మాట్లాడినటువంటి ఈ మాటను తీసుకోవాలా? ఏది నిజం రెండిట్లో? ఈ రెండిట్లో ఏది నిజం కాదండి. ఎందుకంటే నీకు మాత్రమే నీ స్థితిగతులు, నీ మనస్సు, నీ జీవితము నీకు మాత్రమే తెలుసు. అటు తర్వాత నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తకు మాత్రమే అది తెలుసండి. ఒకరు నిన్ను గొప్ప చెప్పారని, మరొకరు నిన్ను కించపరిచారని నువ్వు డీలా పడొద్దు. ఒకరు నిన్ను గొప్ప చెప్పారని నువ్వు గర్వంగా కన్ను నిన్ను కానకుండా ప్రవర్తించవద్దు. కారణం ఏంటంటే మనుష్యుల మాటలు ఒకసారి నిన్ను అభినందించేవైతే మరొకసారి నిన్ను నిందించేటువంటివి. కనుక వీటిని ఖాతరు చేయక నీవు లెక్క చెప్పవలసినటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించేయి. నీ మనసు ఎరిగినటువంటి దేవుడు, నీ స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, నీవు చేసేటువంటి క్రియ అంగీకారమా కాదా? ఆయన న్యాయ నిర్ణేత, మనుషులు కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నటువంటి వాక్యంలో హేరోదు తర్వాత బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు, ఈ సన్నివేశంలో హేరోదు ఒక మాట ఇచ్చాడంట నాట్యం చేసినటువంటి హేరోద్య కుమార్తెకి. ఏమని? నువ్వు ఏది అడిగినా సరే ఇచ్చేస్తాను నేను, అది నా రాజ్యములో సగభాగమైనా సరే ఇచ్చేస్తానని మాట ఇచ్చాడంట. ఎవరి ముందు మాట ఇచ్చారు అంటే కొంతమంది ప్రజల ముందు, కొంతమంది అధికారుల ముందు మాట ఇచ్చాడంట. ఇక్కడ ఆమె ఏం చేసింది? తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మా, నాకు రాజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు, ఏం కోరుకోమంటే ఆ తల్లి అందంట కదా, బాప్తిస్మిచ్చు యోహాను స్థలం అడుగు అని అన్నప్పుడు ఇక్కడ హేరోదుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే
అనేక మందికి నేను మాట ఇచ్చేశాను కదా, వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారని మనుష్యుల వైపు చూశాడు. కానీ ఇక్కడ ఆ మనిషి వైపు చూడలేదండి. ఒక మనిషి ప్రాణం వైపు చూడలేదు. అక్కడ ఆలోచించేద్దామా? మాట ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఏది విలువైంది? లోకపరంగా అయితే నువ్వు అంటావు మాటే అని అంటావు, పరువే అంటావు, ప్రతిష్ట అంటావు, నీ వంశానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు అంటావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రాణం అంటాడు. కారణం ఏంటంటే ఒక ప్రాణము విలువ లోకములో దేనికి సమము కాదు. అది మిక్కిలి ఉన్నతమైనటువంటిది. ఆ ఆత్మ ఎంతో విలువైనటువంటిది. అది ఒక పేరుని బట్టి, ప్రఖ్యాతులను బట్టి, లోకాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటి ధనమును బట్టి, సమస్తమును కూడా నీవు ఒకవైపు ఉంచితే మరొక వైపు ఆత్మ ఎంతో బరువు కలిగినటువంటిది, ఎంతో విలువైనటువంటిది. అది దేవుని దృష్టి. మాట కోసం ప్రాణం తీసేస్తావా? ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందండి? పిల్లలు తప్పు చేశారనుకోండి, ఇదిగో నా పేరు పాడు చేశాడు, బయట నేను తలలా ఎత్తుకోవాలి అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ప్రాణాన్ని తీసివేయట్లేదా? మనము న్యూస్లో చూడట్లేదా? నీ ప్రేమ ఎటు వెళ్ళిపోయినట్లు. ఒకానొక రోజున వాళ్ళు మారరంటారా? బిడ్డలు మారరంటారా? చేసినటువంటి తప్పును తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపడరంటారా? ఎందుకని అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి. నీ బిడ్డల ప్రాణం కంటే మాట ఎక్కువ కాదు కదా? ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా బిడ్డల్లా చూస్తున్నాడండి. మనందరికీ దేవుడు ఎక్కువ విలువనిస్తే మరి నువ్వెందుకని మనుషుల ఎదుటి మాట ఇచ్చానని హేరోదు వల్ల ప్రవర్తిస్తున్నావు? ఇంతకుముందు మీకు చెప్పిన ఒక ఉదాహరణ. ఒకడు నిన్ను మంచి అంటాడు, మరొకడు నిన్ను చెడు అంటాడు. ఒక సన్నివేశానికే నువ్వు ఏది తీసుకుంటున్నావు దానిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హేరోదు మనుషుల వైపు చూశాడు, వారు ఎదుటిచ్చినటువంటి మాటను చూశాడు. కానీ ఒక నీతిమంతుడు, దేవుని యొక్క సేవకుడు అని ఎందుకు చూడలేకపోయాడు? అప్పటికి అనుకున్నాడు, బాధపడుతున్నాడు. కానీ లోకం వైపు, లోకముకి ఇచ్చినటువంటి మాట వైపు చూసి బాప్తిస్మిచ్చి యోహానుని శిరచ్ఛేదం చేశాడండి. అది ఎంతటి అన్యాయం కదా! దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మరొక అవకాశం ఇస్తాడు హేరోదుకి. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నరహత్య చేయక ఇందువుగాక. ఎంత ధైర్యం ఉంటే ఒక మనిషి ప్రాణాన్ని తీస్తావు? ఒక మాట కోసమా? పేరు కోసమా? ప్రఖ్యాతి కోసమా? తప్పేముందండి? ఒక మనిషి కోసం మాట తప్పుతాం, పర్లేదు, ఏమైంది, నష్టమేంటి? ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారికి వచ్చిందంట. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న వచ్చిందంట. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రాణమా ప్రజలా అని ఒక ప్రశ్న వచ్చిందంట. ప్రాణం ఒకవైపు, ప్రజలు అనగా లోకమంతా ఒకవైపు. ఆయన దేన్ని ఎన్నుకున్నారో తెలుసా? ప్రజల్ని ఎన్నుకున్నాడు ఆయన, ప్రాణాన్ని కాదు. ప్రాణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే విలువైన దానిని ఎన్నుకోవటంలోనే మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసము. ఒక విలువైనటువంటి దానిని ఎన్నుకొని దానిని కాపాడుకోవటంలోనే మన పేరు ప్రఖ్యాతలు ఆధారపడి ఉంటాయండి. నువ్వు పడిపోతే, నువ్వు బాధల్లో ఉంటే, కష్టంలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, నీ అక్కరకు రానటువంటి ఒక మనిషిని గురించి ప్రాణం విలువ తెలియక ఎలా ప్రాణాన్ని తీసివేయగలుగుతావు? దేవుని భయము నీలో లేదా? దేవుడు చూస్తున్నాడని నీకు తెలీదా? ఎలాంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు? ఒక మనిషిని చంపే అధికారం దేవుడు నీకు ఇచ్చాడా? లేదు కదా. అధికారము
ఆయనదు మాత్రమే. ఒక మనిషిని జీవింపచేయాలన్నా, ఒక మనిషిని లోకం నుంచి పిలవాలన్నా ఒక్కరికి అధికారం ఇవ్వబడింది. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ అధికారాన్ని తీసుకోవడానికి నీవెవరివి? హేరోదు ఎవరు? ఒక నీతిమంతుడిని చంపివేయటానికి హేరోదుకి ఎలాంటి అధికారం ఉంది? ఇదే సన్నివేశాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా జరిగిందో ఆలోచించేద్దాం. న్యాయసభలో యేసుక్రీస్తు వారు సంఖ్యలతో బంధింపబడి పిలాతు ముందు నుంచున్నాడంట. నుంచున్నప్పుడు పిలాతు ప్రశ్నిస్తూ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న క్రమంలో ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఎటువంటి దోషము పాపము కానీ లేదు అని గ్రహించినటువంటి పిలాతు ఒకానొక సమయానికి ఏమైపోయాడు తెలుసా? ప్రజలకు లొంగిపోయాడు. ప్రజలు ఇదిగో ఇతనిని శిక్షించాలని గావు కేకలు పడుతుంటే సత్యము తెలిసినప్పటికీ కూడా పిలాతు అధికారానికి ప్రజలకు లొంగిపోయాడండి. కానీ చేతులు కడుక్కున్నంత మాత్రాన ఒకానొక రోజున దేవుడి ముందు పిలాతు లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? తప్పక లెక్క చెప్పాలంతే. కారణం ఏంటో తెలుసా? నీకు అధికారం దేవుడిచ్చాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే యేసుక్రీస్తు వారిని ఆ సైన్యం ఆపలేదా? ఆయన కాపాడలేదా? ఎంతమంది దాటగలుగుతారు? దాటలేరంతే. ఎందుకో తెలుసా? అధికారం కలిగినటువంటి ఒక రాజువై ఉండి ఒక నీతిమంతుణ్ణి, ఒక అమాయకుణ్ణి ప్రజలు చెప్పారని చెప్పేసని, వాళ్ళు నిందిస్తున్నారని చెప్పేసని చేతులు కడుక్కుంటావా? దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించేయి. ఇదే సన్నివేశం మనందరి జీవితంలో కూడా జరుగుతుందండి. ఒక అమాయకుణ్ణి, పేదవాడిని, దిక్కులేని వారిని ఎంతమంది మోసం చేస్తున్నారు కదా? వారి పక్షాన్ని ఎవరు లేరని కదా? తెలియని నిజం ఏంటో తెలుసా? నీవు ఎంత నీతిమంతుడివైనా, నీవు ఎంత పరిశుద్ధుడివైనా, నీలో ఇంకెంత గొప్ప భక్తున్నా నీ ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు. అదే ఒక అనాథ, ఒక పేదవాడు ప్రార్థించాడు అనుకోండి, సాక్షాత్తు ఆయనే వారి పక్షం నిలబడతాడు. ఎదిరించగలవా? అంత ధైర్యం ఉందా? నీకంత శక్తి ఉందా? ఆలోచించేయి. తెలిసి పేదవాణ్ణి, అనాథల్ని, వితంతువుల్ని నువ్వెలా మోసం చేస్తున్నావు? వారికి జరిగించవలసినటువంటి న్యాయాన్ని జరిగించక అన్యాయం చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు వారి పక్షాన యుద్ధం చేయటానికి సిద్ధమైతే పట్టుకోగలవా? జ్ఞానం కలిగి ప్రవర్తిద్దామండి. జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. ఇటువంటి క్రియలు చేసే ముందు ఆలోచించేద్దాం. ఏది విలువైనటువంటిది, ఏది ప్రాముఖ్యమైనది ఆలోచన కలిగి ఉంటే మంచిదాన్ని ఎన్నుకోగలుగుతావు. ప్రాణము మిన్న. ఆ ప్రాణాన్ని మనుషులకు ఇచ్చిన మాట కొరకు హేరోదు మీరాడు. ప్రజలు ఎదుటిచ్చినటువంటి మాట కొరకు పిలాతు మీరాడు. మరొక సన్నివేశం చెప్తాను బైబిల్ గ్రంథంలో. దావీదు మహారాజు, సౌలు మహారాజు. ఇక్కడ ఈ సన్నివేశంలో సౌలు మహారాజు దావీదు గారిని తరుముతానే ఉన్నాడండి అనేక మార్లు. దావీదు గారికి ఒక అవకాశం వచ్చింది, రెండో అవకాశం వచ్చింది, మూడో అవకాశం వచ్చింది. ఏం చేశాడు దావీదు గారు? ఎందుకు చంపలేదు? అభిషిక్తుడైనటువంటి భయము. అభిషిక్తుడు ఎలా అయ్యాడు తెలుసా? దేవుని అభిషేకం, అది దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు. భయము, చెయ్యెత్తలేదంతే. అది జ్ఞానం అంటే, దేవుని భయం అంటే అది. దావీదు మహారాజులాగా ఎంతమంది ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు? ఇదిగో దేవుని బిడ్డలని చెప్పేసి అన్నప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా నిలబడతారు? చెయ్యెత్తగలవా? దావీదు మహారాజు జ్ఞానం కలిగిన వాడండి.
దేవుడు ఎన్నుకున్నటువంటి అభిషిక్తునికి నేను వ్యతిరేకంగా నిలబడకూడదు. అతనికి హాని చేస్తే దేవుడి నుండి నన్నెవరు తప్పిస్తారని భయపడ్డాడండి దావీదు గారు. ఆషామాషి కాదు. కనుకనే అనేక మార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు గారు సౌలు గారి మీదకి చేయెత్తలేదు. కానీ సౌలు మహారాజు ఏం చేశాడు? అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దావీదు మహారాజును చంపడానికి ప్రయత్నం చేశాడండి. ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒకని విలువ అర్థమవుతుంది కదా. ఎదుటి వ్యక్తికి మేలు చేయటంలో ఎలా ఉన్నారు, ఎదుటి వ్యక్తికి కీడు చేయటంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి ఆలోచన చేయండి. ఇక్కడ అర్థమైపోవట్లేదా? మన మనస్సు ఏంటి, మన జీవితం ఏంటి, మన భక్తి ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాము, మనలో విలువలేంటి అనేటువంటివి ఈ రెండు విషయాల్లో అర్థమవట్లేదా? ఎంతమంది దావీదు గారిలాగా ఉన్నారు, ఎంతమంది యేసుక్రీస్తు వారిలాగా ఉన్నారు, ఎంతమంది యోహాను గారిలాగా ఉన్నారు ఆలోచన చేయండి. లోకమును సంతృప్తి పరిచేవాడు దేవునిని ఎప్పటికీ కూడా సంతృప్తి పరచలేడు. మనుషులను తృప్తిపరిచేవాడు దేవునిని ఎప్పటికీ సంతోషపెట్టలేడు. గమనించండి, ఈ 3 వాక్యాలలో ఒకచోటేమో హేరోదు మహారాజు ఇచ్చినటువంటి మాట కోసం, పిలాతు అధికారం కోసం, సౌలు మహారాజు సింహాసనం కోసం ప్రాణం తీయటానికి ఎంత ప్రయత్నం చేశారండి? లొంగిపోతారా? కాదు కదా. ఈ రోజున నీవు కూడా ఆలోచించేయి. ఇదే సన్నివేశం నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో అనేక మార్లు వచ్చే ఉంటుంది కదా. ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? న్యాయం పక్షం నిలబడితే, ధర్మం పక్షం నిలబడితే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. అలా కాక అన్యాయం చేయటానికి, అక్రమం చేయటానికి, దౌర్జన్యం చేయటానికి, అనాథులను, వితంతువులను, పేదవాళ్ళను నీవు కనుక మోసం చేస్తే దేవుడు ఒకానొక సమయమందు వారి పక్షమును నిలబడి యుద్ధం చేస్తాడు. ఎదిరించగలవా? తప్పించుకోగలవా? ఆలోచించేయి. ఒక మనిషి ప్రాణము అన్నింటికంటే విలువైనది. ఆ మనిషిలో ఉంచినటువంటి ఆత్మ ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆత్మకు ఈ లోకములో ధనధాన్యములు, ఈ లోకములో ఉన్నటువంటి రత్నాలు, బంగారము, ఆస్తిపాస్తులు, ఇంకా మరి ఏది కూడా సాటి రావండి. పోల్చి చెప్పటానికి కూడా ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలు ఏవి కూడా సాటి రావు. మరి అటువంటి ఆత్మను గురించి, అటువంటి ప్రాణమును గురించి నీ ఆలోచన ఎలా ఉన్నది? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అనేక మంది వలె మూర్ఖముగా ఇచ్చినటువంటి బిడ్డలను, పేరని, ప్రతిష్టని, ఇచ్చిన మాటని, లేనిపోని వాటిని సృష్టించుకొని జీవితాల్ని పాడు చేసుకోక జ్ఞానము కలిగి ప్రవర్తిద్దాం. ఎందుకంటే ఒకవేళ మనము తప్పు చేసిన వారమైతే మన దేవుడు మన్నించేవాడు. ఎంత ఘోర పాపినైనా సరే అంగీకరించేటువంటి గొప్ప దేవుడు అండి. ఎంత ఘోర స్థితిలో మనం బ్రతుకున్నా ఆయన అంగీకరించి మనలను హత్తుకునేటువంటి దేవుడు. ఆ ప్రేమ ముందు మనం ఇచ్చినటువంటి మాట ఎంత? మాట తప్పి పర్లేదు, ఒక వ్యక్తికి న్యాయం జరిగిద్దంటే మాట తప్పటంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి. అది సమస్య కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి. లోకం నిన్ను వ్యతిరేకించవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే లోకంలో మనమందరం యాత్రికులమే. బ్రతుకున్నంతసేపు నలుగురు నీ గురించి చెడుగా మాట్లాడితే పర్లేదు, మాట్లాడండి. మంచి చేసి కూడా నిందింపబడటము బహు గొప్ప ధన్యత. మంచి చేసి కూడా ఈ లోకంలో తలదించుకోవటం, మనుషులు మాటల వలన తలదించుకోవటము ఉన్నతమైనటువంటి భాగ్యము. కనుక ఆ భాగ్యం నీకు లభిస్తే ఎప్పుడు కూడా దాన్ని కాదనుకోవద్దు. ఎందుకంటే అన్నిటికంటే విలువైనటువంటిది ప్రాణము, ఆత్మ. దానిని గురించి మనము మరొకసారి ఆలోచన కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
సమర్పింతును నీ జీవించు కాలమంత నీకు స్వంతము తండ్రి నా సర్వమును సమర్పింతును నీ జీవించు కాలమంత నీకు సొంతము సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును నా తనువు మనసు ఆత్మను సమర్పింతును మనసును హృదయమును నీకే అర్పింతును కపటములే దాన్ని కాపాడుమా నా మనసును హృదయమును నీకే అర్పింతున్ కపటములే దాన్ని కాపాడుమా హృదయ వాంఛలన్నీ సహోదరి సహోదరులాను నేరును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత పేతురు యూలియాను ఏమార్టు ఉత్సవ సందర్భమున మేము మీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా మీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈ రోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను మీ కరుణను బహుమానముగా దయచేము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ఇత్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్మును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఇరినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఇరినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అల్ఫోన్స్ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుచుండగా మన కుటుంబములను దేవునికి సమర్పిద్దాం. మనకన్నిటిని దేవుడు తుడిచినట్లుగా, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో దేవుడు తోడై నడిపించినట్లుగా, మనము తలంచినటువంటి ప్రతి తలంపులు, ఆలోచనలు, ఆశలు దేవునికి అంగీకారముగా మార్చబడి మనల్ని దీవించినట్లుగా మరొకసారి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపడవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ
నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత పేతురు, యోలియాను, ఏమాతు ఉత్సవము నాడు పరమవిందులో పాల్గొనిన వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా